హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. బైబిల్లో ఒక మాట ఉందన్నమాట. తనను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును అని. నా దృష్టిలో అయితే పెళ్ళైన ప్రతి ఆడపిల్ల అత్తారింట్లో తగ్గించుకొనే ఉండాలి. ఏదన్నా అత్త గొడవ పెట్టుకున్నా కానీ గొడవ పడకూడదు. తగ్గించుకొని తగ్గింపు మాటలే మాట్లాడాలి, ఎదురు తిరిగి మాట్లాడకూడదని అనుకుంటాను. ఎందుకంటే ఆ వాక్యం ప్రకారం తను తాను తగ్గించుకునేవారు హెచ్చించబడను అనే మాటని నేను నమ్ముతాను. ఎందుకంటే నా లైఫ్లో చాలానే జరిగాయి అలాంటివి. నా తప్పు లేకపోయినా నేను ఎందుకు తగ్గుండాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు. నా తప్పు ఉన్నా లేకపోయినా నేనే తగ్గుంటాను. ఎందుకంటే నా తప్పు లేకపోయినా కానీ నేను వాళ్ళని క్షమించండి, సారీ అని చెప్పుకున్న రోజులు కూడా ఉన్నాయి. నన్నేమన్నా మాటలు అన్నా కానీ నేను వెళ్ళి మా వారితో చెప్పేదాన్ని కాదు. ఎందుకంటే మా వారు వెళ్ళి ఒక్క మాట వాళ్ళని అడిగినా కానీ నీ భార్య వచ్చాక మారిపోయావు, నీ భార్యకి సపోర్ట్ చేస్తున్నావు అన్న మాట మా వారికి రాకూడదు అనే ఆలోచనతోటి నేనైతే చెప్పేదాన్ని కాదు. నన్ను ఏదైనా మాట అన్నప్పుడు అసలు నాకు కళ్ళల్లో నుంచి ఊరికే నీళ్ళు వచ్చేసేవి. అసలు తిరిగి ఒక మాట కూడా అనలేకపోయేదాన్ని. అందామన్నా కానీ అనలేకపోయేదాన్ని. ఏడుపు వచ్చేసిద్ది అనమాట. అంత సెన్సిటివ్గా ఉండేదాన్ని. నా తప్పేం లేకపోయినా కానీ ఒక సూటిపోటి మాటలు అనేవాళ్ళు. నేను లేనప్పుడు ఒకలాగా, నేను ఉన్నప్పుడు ఒకలాగా, మా వారు ఉన్నప్పుడు నాతో ఒకలాగా బిహేవ్ చేసేవాళ్ళు, మా వారు లేనప్పుడు ఒకలాగా బిహేవ్ చేసేవాళ్ళు. సూటిపోటి మాటలు మాట్లాడుతూ అలా ఉండేవాళ్ళు అనమాట. నాకు అర్థమయ్యేది వీళ్ళు నన్నే అంటున్నారు అని చెప్పి. ఇండైరెక్ట్గా మాట్లాడేవాళ్ళు అన్ని మాటలు. నాకు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. వీళ్ళకి ఎందుకు నా మీద ఇంత కోపం అని చెప్పి ఒక్కదాన్ని ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. తర్వాత కొన్ని రోజులకి అర్థమైంది మా వారు వాళ్ళ మేనకోడల్ని పెళ్లి చేసుకోకుండా నన్ను పెళ్లి చేసుకున్నారని. వాళ్ళకి కోపం అనమాట నా మీద. అప్పుడు అసలు మా ఆయన మీద నాకు ఎంత కోపం వచ్చిందంటే, అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు, ఇంత జరుగుతుంటే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాను, నా పాపాన నేను పోయేదాన్ని కదా, నన్ను పెళ్లి చేసుకొని ఇంత టార్చర్ ఎందుకు పెట్టిస్తున్నావు నన్ను అని చెప్పి అసలు ఎంత కోపం వచ్చిందో నాకు. మా ఆయనకేమో వాళ్ళ మరదల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంట. అందుకనే నన్ను పెళ్లి చేసుకున్నాను అని చెప్పారు. ఇంకా అది నిజమేలే అనుకొని ఇంకా అక్కడి నుంచి ఎంత తొందరగా వెళ్ళిపోవాలంటే అంత తొందరగా వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకున్నాను. తర్వాత సచివాలయం జాబ్స్ రిలీజ్ చేశారనమాట. ఇంకా దానికి ప్రిపేర్ అవ్వాలి, అప్లై చేసుకోవాలి జాబ్కి అని చెప్పి ఏదో ఒక వంక చెప్పేసి వచ్చేసాను అనమాట మా ఇంటికి. మా ఇంటికి వెళ్ళాక నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఒకళ్ళతో మాట్లాడిపించుకోవడం లేదు. నాకు కావాల్సి వచ్చినప్పుడు నేను నిద్ర లేచేదాన్ని, నాకు ఇష్టమైన వంటలు చేసుకొని తినేదాన్ని, ఎంత టైం కావాలంటే అంత టైం నిద్రపోయేదాన్ని, కూర్చునేదాన్ని, పడుకునేదాన్ని, టీవీ చూసేదాన్ని, ఫోన్ చూసుకునేదాన్ని. నాకు ఏ టైంలో అంటులు తోమాలనిపిస్తే ఆ టైంలో అంటులు తోముకునేదాన్ని. ఇంకా మా వారికి కూడా చెప్పాను అనమాట, నువ్వు ఏదో ఒక జాబ్లో జాయిన్ అయితేనే నేను వస్తాను, లేకపోతే రానప్పటి వరకు నేను మా ఇంట్లోనే ఉంటాను, నువ్వే అప్పుడప్పుడు వచ్చి వెళ్ళు అని చెప్పాను. అలా 4 months ఇంట్లోనే ఉన్నాను. 4th month ఎండింగ్లో మా వారికి జాబ్ వచ్చిందనమాట. అప్పుడు వచ్చి నన్ను తీసుకొచ్చారనమాట. ఇప్పుడు మేము ఉంటున్న ఇంట్లోకి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఇంట్లోనే ఉంటున్నాము. 5 years అవుతుంది ఈ ఇంటికి వచ్చి. ఇంకా చేంజ్ అవ్వలేదు. ఈ ఇంట్లోనే 0 నుండి స్టార్ట్ చేశామన్నమాట. అసలు స్టవ్ లేదు, మంచం లేదు, ఏసీ లేదు, ఏమీ లేవు. 2 పిల్లలు కూడా వచ్చేసారనమాట అప్పుడే మాకు. ఈ ఇంటికి వచ్చాక నేను కూడా ఒక ప్రెగ్నెన్సీ వచ్చే వరకు ఒక 6 months జాబ్ చేశాను అనమాట. ఇంకా మా వారి శాలరీ, నా శాలరీ మా వారికన్నా తక్కువ శాలరీయే, 8,000 అలా ఇచ్చేవాళ్ళు అనమాట నాకు. ఆ శాలరీతోనే ఇంకా అన్నీ కొనుక్కున్నాం. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అన్నీ కొనుక్కున్నాను అనమాట. ఎందుకంటే పిల్లలు పుట్టాక మళ్ళీ కొనుక్కోలేము, ముందే కొనుక్కోవడమే బెటర్. అప్పుడైతే చాలా ఖర్చులు అయిపోతాయి. ఇప్పుడు మేమిద్దరమే కాబట్టి అడ్జస్ట్ అవ్వచ్చులే అని చెప్పి వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ అన్నీ ముందే తీసేసుకున్నాము.
ఇక్కడ వరకు నా వీడియో చూసినందుకు, నా మాటలు విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.